చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి. నమస్తే అండి, నేను 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. వీటిని మనం ఇప్పటికిప్పటికే తినేటట్టు నోరు ఊరిపోయేలాగా నేను నా స్టైల్లో ఆవకాయలాగా ఊరగాయ పెడతా. వంకాయ ఊరగాయ చూడండి, ఈజీగా అయిపోయేటట్టు నేను చెప్తాను. వంకాయలు అయితే ఇవి తీసుకున్నాను, తరిగి నీళ్ళలో వేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకున్నాను, ఉప్పు వేసాను. కట్ చేసి వీటిని మనం కట్ చేసే లోపల కొంచెం ఆయిల్ గ్యాస్ మీద పెట్టుకోండి. దానికి సరిపోయేంత ఆయిల్ గ్యాస్ మీద. గ్యాస్ మీద పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్, వీటిని వంకాయల్ని ముక్కల్లాగా తయారు చేస్తాం. సన్న ముక్కలుగా తయారు చేస్తాను. పొడవుగా ఇట్లా చేసుకోవాలి. ఇట్లాగా చేసుకోవాలండి, ముక్కలుగా తయారు చేసుకోవాలి. ముందు అయితే కొంచెం లేతగా తీసుకున్నాను నేను వంకాయలు. ముద్రి కూడా పెట్టుకోవచ్చు అంట, కానీ నేను లేతగా తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తయారు చేసుకోవాలి మనం. అయిపోవచ్చాయి, 2 వంకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసేస్తా. నేనైతే వంకాయల్ని శుద్ధంగా ఏరుకొని తెచ్చుకున్నానండి. లేతకాయలు చూడండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఇట్లాగా ఉప్పు నీళ్ళల్లో కాసేపు నాననిచ్చేసేసి కడిగేసుకోండి. కడుక్కొని ప్లేట్కి తీసేసుకుంటున్నానండి. ఇవి 2 తడవలుగా యాంచేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో వేస్తున్నాను.
కొంచెం మగ్గాల తీసేస్తాను. చూడండి మగ్గాయి. ఇవి కూడా తీసేసేసి నేను ఆయిల్లో వేసేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇవి కూడా వేసేస్తున్నా. చూడండి ఇట్లా వంకాయ ఆయిల్లో కాసేపు మగ్గనియాలా తీసేస్తుంది. చూడండి ఇట్లా ఆరబెట్టుకుంటున్నాను కాసేపు. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం తిరగమాత రెడీ చేస్తాం. ఈ చల్లారే లోపలికి ఈ ఆయిల్లో మనం తిరగమాత రెడీ చేసుకోవాలి. దారా ఎత్తుకుంటారా. తినే విధంగా మనం ఇది తయారు చేస్తున్నానండి. దానికి సరిపోయినంత నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. చిన్న చిన్నవి రసం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇట్లా రసం తీసుకొని చింతపండు మెత్తగా పిసికి గుజ్జు అయినా వేసేయచ్చు. పిసికేసి నేను నిమ్మకాయ రసం వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం వేయించి పెట్టేసుకున్నాం కదా వంకాయలు, ఆయిల్లోనే ఇప్పుడు తిరగమాత పెట్టేస్తున్నాం. చూడండి 2 ఎండుమిర్చి చుంచేసేసాను, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, చూడండి తెల్లబాయలు, ఒక గడ్డ, అన్నీ కాయలు తీసి పెట్టుకున్నాను. ఒక గడ్డ వేసేసానండి. ఇప్పుడు ఇంగో పొడి వేసాను. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. కరివేపాకు వేసే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటా. తీసేసి పక్కన పెట్టుకుంటా. తిరగమాత రెడీ అయిపోయింది కదా, మనం అన్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్లో దించేసిన తర్వాత ఆవాలు, మెంతుల పొడి ఒక 2 స్పూన్లు ఆయిల్లోనే వేసేస్తున్నాం. ఆవాలు, మెంతుల పొడి అంటే కొంచెం మనం ఇప్పుడు తినేదానికి కాబట్టి నేను ఆయిల్లోనే వేసేసా. వేయించి దోరలుగా పొడి. ఇప్పుడు ఊరగాయ నేను కలుపుతా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిల్లో సాల్ట్ తగినంత మనం చూసి మళ్ళీ వేసుకోవచ్చు. 1 స్పూను పసుపు వేస్తాను. వేసాను కదండి, సాల్ట్ పసుపు వేసానండి. చూడండి ఇప్పుడు మిరప్పొడి అంతా వేయను, సాలిపోతే మళ్ళీ వేస్తాను. గంటి తీసుకున్నాను, కొంచెం వేసాను. ఇప్పుడు నిమ్మకాయ పులుసు 2 నిమ్మకాయలు పిండి ఆడి పెట్టుకున్నానండి. పులుసు కూడా వేసాను కదా. ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా కలిపేసుకోవాలి.
ఇవన్నీ కలిపేసాం కదండి, ఉప్పు కూడా చూసుకోవచ్చు మనం. చూడండి ఇట్లా కలిపేసాం కదా, ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేస్తాం. చూడండి ఆయిల్లో ఇట్లా ఇప్పుడు ప్లేట్ కొంచేసుకుంటాను, బాగా కలుపుకునేదానికి ఆయిల్గా ఉంటుంది. ఆయిల్ పోసేసి దీన్ని బాగా ఇట్లా మిక్స్ చేసేస్తాం. గోరెచ్చగా ఉండాలి, ఆయిల్ పోసి కలిపేసుకోవాలి. చూడండి ఇప్పటికిప్పటికే మనం తయారు చేసుకొని తినే విధంగా వంకాయ ఆవుకాయ ఊరగాయ, ఆవు ఊరగాయ, వంకాయతో ఆవు ఊరగాయ ఈజీగా చేసుకోవచ్చు. ఆఫీస్కి పోయేవాళ్ళు బాక్స్ పెట్టుకోవాలన్నా కానీ ఇట్లా తయారు చేసుకొని వెళ్ళచ్చు. నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మనం చింతపండు పులుసు చిక్కగా కలిపేసి కొంచెం పులుపు వేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఎంత బాగా వచ్చిందో, వాసనే మంచి వాసన అండి, ఊరగాయ వాసన. చూడండి ఇట్లా. ఇప్పుడు ఉప్పు కారం కూడా మనం చూసుకోవచ్చు. నేను వేసింది సాలిపోతే మళ్ళీ నేను వేస్తానండి. కారం అయితే సరిపోయిందండి, కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం ఇట్లా తయారు చేసుకొని మనం నెలైనా కానీ తినచ్చు. ఏంటంటే వంకాయ బాగా ఆయిల్లో ఉడికిచ్చేసేసారు, అదే ఆయిల్లో తిరగమాత పెట్టేసాం మనం. దీన్ని ఇప్పుడు అన్నంలో అయినా వేసుకొని మనం తినేసే విధంగా ఆవు ఊరగాయ తయారు చేశానండి. చూడండి మసాలా, నిమ్మకాయ మీద పడుతుంది రసం, దీన్ని అంతా బాండ్లకు పెట్టేస్తా ఫ్రెండ్స్. ఒక గంట కదిలేకుండా ఆడబెట్టుకొని మనం అన్నంలో తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో వంకాయతో కలుపుకొని తిరగమాత పెట్టాను కదా, ఆ బాండలకే పెట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాతరాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించింది. మీరు ఒక తడవ ట్రై చేయండి. మన ఛానల్లో వంకాయ ఆవకాయ ఊరగాయ వంకాయతో తయారు చేసే విధానం ఈజీగా చూపించాను. మీరు ఒక తడవ ఇట్లా ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కూడా అంతా మసాలా ఇవన్నీ పోసేస్తుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇట్లాగా తింటే చాలా రుచి. కారం ఉప్పు అన్నీ ఒక గంట సేపు అక్కడ పెట్టేసుకున్నాం అనుకో, మనం అన్నం తినేటప్పటికి బాగా ఊరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా నేను చేసే విధానం ఎంత ఈజీగా చూపించాను. మీకు ఎంత కష్టమైనా కానీ ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇట్లా తయారు చేసుకుంటే మీరు ఈజీగా తయారైపోద్ది. బాగా కాలుతా ఉంది, పట్టుకొని చూపించేదా, అన్నం దిద్ద కలిపి చూపించేది, ఒక ముద్ద తిన్నాం
చూపించదా మళ్ళీ ఇట్లాగా ఒక తడం మీరు ట్రై చేయండి. లేత వంకాయలు తీసుకోండి, ముదిరి అయినా పర్వాలేదు. నేనైతే లేతయే తీసుకున్నానండి. చూడండి ఇట్లాగా కాసేపటికి ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది మనం పోసిన ఆయిల్. మా పిల్లలు కూడా జాబులు చేసే వాళ్ళకి కూడా ఈజీ. ఇదైతే తయారు చేసి పెట్టుకున్నారనుకో, ఇట్లా తయారు చేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేయచ్చు. ఈ ఊరగాయ వేసుకొని వంకాయ ముక్కలు ఉంటాయి బాగా, ఆమ్లెట్ వేసుకొని తినేయచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసే విధానం. మీరు తిని చూసి మీకు నచ్చితే మాకు ఛానల్ మెసేజ్ చేయండి. మా ఛానల్ ఓకే చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా వాసన రువ్వుతా ఉంది. ఇట్లా ఒక తడవ ట్రై చేయండి మీరు. ఉంటానండి.